హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేమైతే తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి అలాగే పాలు పొంగల్ సమర్పించడానికి మా కాలనీ వాళ్ళందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ అందరం కలిసి తలా కొంచెం వేసుకొని ఇలా పాలు పొంగల్ కార్యక్రమం, అలాగే దీపారాధన, నైవేద్యం, అలాగే స్వామివారి దర్శనం జరిగింది. ఏదైనా పెద్దవాళ్ళ చేతుల మీద జరిగితే మంచిదంటారు కదా, అలాగే మా పెద్ద ఈ ఆంటీ అన్నమాట. ఈ లోపల నామాలు పెట్టే ఆవిడ వస్తే మేమందరం నామాలు పెట్టించుకున్నాం. బాగుంది కదా. ఇంకొంతమంది ఏమో పాలు పొంగల్ అయ్యే వరకు వాళ్ళ హనుమాన్ చాలీసా, గోవింద నామాలు అలా చదువుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమో పిండి దీపాల కోసం ఇలా పిండిని రెడీ చేస్తున్నారు. నేనేమో ఇలా మొత్తం వీడియో కవర్ చేస్తున్నాను అనమాట. మర్రి చెట్టు కింద ఇలా పాలు పొంగల్ చేసుకుంటున్నాం. ఈ లోపల మా పాలు కూడా పొంగిపోయాయి. ఈ చెట్టుకి దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉంది. అక్కడున్న చెట్లన్నిటికీ కూడా అవి ఒక దూరంగా కనిపిస్తున్నారు చూసారా, ఆ కొండపైకే మేము వెళ్ళాలి. అక్కడే స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అక్కడ వెలవటం జరిగింది. ఎప్పుడో పాలు పొంగళ్ళు రెడీ చేస్తున్నారు. పాలు పొంగాయి. ఇప్పుడు అందులో బియ్యము, పప్పు వేస్తున్నారనమాట. తలా కొంచెం, ఎందుకంటే అందరూ ఇందులో భాగస్వాములే కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా ఇలా అందరి చెయ్యి పడింది. ఇక్కడే నైవేద్యం పెట్టి పైకి దర్శనానికి వెళ్ళాలి. అందుకనే ఈ చెట్టు కిందే పూజా కార్యక్రమం మొదలుపెట్టాము. ఈలోపు ఇలా స్వామివారి విడుములు కట్టుకొని గిరి ప్రదక్షిణకు ఇలా డీజే తోటి వెళ్తున్నారు స్వామివార్లందరూ. అది కూడా కవర్ చేశాను. 2 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా ఈ కొండ. దాని చుట్టూ గిరి ప్రదక్షిణకి ఈ స్వామిలు ఎక్కడి నుంచో వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చారు. ఇంకా నేనైతే ఇక్కడున్న దేవుళ్ళన్నిటికీ గంధం, కుంకుమ, అలాగే పసుపుతోటి అలంకరించి పూలు, మా ఫ్రెండ్ వీడియో తీస్తా అంటే ఇటు తిరిగాను అనమాట. కానీ ఎంత హ్యాపీగా గడిచిపోయిందంటే ఆ రోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇది శుక్రవారం జరిగిందనమాట. నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. తలా కొంచెం ఇలా స్వామివారికి నైవేద్యం సమర్పించటం జరిగింది. అందరూ ఇలా తలా కొంచెం నైవేద్యం సమర్పించి దీపారాధన చేయటం మొదలుపెట్టారు.
ఇప్పుడు నా వంతు వచ్చింది. నేను కూడా స్వామివారికి దీపారాధన చేస్తున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కష్టాలు మీ కష్టాలు అన్నీ తీరిపోవాలని దండం పెట్టుకున్నాను. ఇక్కడ అందరం కలిసి గోవిందనామాలు చదివాము. ఇప్పుడు హారతిస్తున్నాం అందరం కలిసి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ కనిపించట్లేదు, మామూలుగా చేయి పట్టుకున్నాను. ఇప్పుడు వచ్చాను చూడండి వీడియోలోకి. ఇలా ఇక్కడ ఉన్న చిన్న కుక్కకి కూడా ప్రసాదం పెట్టి ఆంటీ గారు అందరికీ ప్రసాదం పెడుతున్నారు. నేనైతే స్వామివారికి చూపించి, కొండపైన ఉన్న స్వామివారికి చూపించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటున్నా. తినటం అయిపోగానే కొండ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు గుడి లోపలికి ఎంట్రన్స్ అయ్యాము. కింద ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఇక్కడ 2 సార్లు ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుంది. ఇది ఎంట్రన్స్. స్వామివారి పాదాలు ఉంటాయి ఇక్కడ కింద. ఇప్పుడు పైకి వెళ్ళాలి, మెట్ల మార్గంలో పైకి వెళ్ళాలన్నమాట. ఇందాక గిరి ప్రదక్షిణ చేశారు కదండి. గిరి ప్రదక్షిణ అయిపోగానే ఇలా మోకాళ్ళతోటి మెట్లు ఎక్కుతున్నారు. వారి వారి మొక్కులు నెరవేరిన తర్వాత ఇలా మొక్కుకున్నారు అనుకుంటా. ఇలా అందరు స్వాములు ఇలా మోకాళ్ళ మీద పైకి ఎక్కుతున్నారు. మా వాళ్ళు ఎక్కలేక ఎక్కుతున్నారు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. పెద్ద పెద్ద కొండలు. ఇక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఈ గుడిలో 2 ఉన్నాయి అన్నమాట మొత్తం. పైనేమో శివాలయం ఉంటుంది, అది తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుంచి లొకేషన్ బాగుందని చిన్న వీడియో తీసాను చూడండి. శనివారం నైట్ స్వామివారి కళ్యాణం ఉంది, అందుకని ఇక్కడ పెయింట్ వేశారు. స్వామివారు ఇలా ఉంటారు, ఈ ఆకారంలో ఉంటారని. చుట్టుపక్కల పంట పొలాలు, అలాగే ఈతకాయ చెట్టు. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. పైన కొండ మీద నుంచి చూస్తే ఇంకా పైన పెద్ద కొండ ఉంది. ఆ కొండకి వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్ చూపిస్తాను. ఇక్కడ పసుపు కుంకుమలతోటి ఇలా పూజలు చేస్తున్నారు భక్తులు. ఇక్కడేమో స్వామివారి నామము, అలాగే అమ్మవారి. మా ఫ్రెండ్ కూడా ఇలా మోకాళ్ళ మీద వస్తానని మొక్కుకుంది. తను కూడా ఇలా వస్తుందన్నమాట. దర్శనం అయితే అయిపోయిందండి. లోపల బయట పెళ్ళికొడుకుని చేసి ఉంచారు స్వామివారిని అమ్మవారిని. మేమేమో ఇలా సెల్ఫీలకు పోజులు ఇచ్చుకుంటూ వీడియో తీసుకుంటున్నాం. అందరి మొహాలు చూడండి వాడిపోయినాయి ఎండకి. ఇప్పుడు శివాలయానికి పైకి వెళ్తున్నాం అనమాట. పైన కొండ మీద ఉంటుంది. ఇలా అందరూ ఇల్లు కట్టుకోవాలని చెప్పి రాయి మీద రాయి పెట్టారు, నేను కూడా పెట్టాను. ఇప్పుడు పైన శివాలయానికి వెళ్తున్నాం. ఈ పెద్ద చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో.
ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. భక్తులందరూ ఇల్లు కట్టుకోవాలని వారి కోరికలను నెరవేర్చాలని అలా రాళ్ళు పెట్టారు. ఇగోండి పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంత ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుంది అనమాట. అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ శివయ్య ఉంటారు. రండి లోపల గుళ్ళోకి వెళ్దాం. శివయ్య ఉన్న ప్రతి దగ్గర మారేడు చెట్టు కూడా ఉండాలి, కానీ మారేడు దళం ఉండాలి కదా. మారేడు దళం ఇక్కడ పెళ్ళిళ్ళైనా లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాలు పిల్లలు కావాలని ఇలా ముడుపులు కడుతుంటారు. ఇక్కడ ఇడుములు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్దాం రండి. అదిగో వచ్చేసాం లోపలికి. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి, నా పైన కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు నా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, మీ సబ్స్క్రైబ్ నా ఛానల్కి నాకు ఎంతో ఉపయోగపడతాయి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మేమందరం ఇలా మర్రి చెట్టు ఓడలు పట్టుకొని ఉయ్యాలు ఊగి సరదాగా 4 ఫోటోలు దిగి కిందకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు ఊగేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు ఊగుతున్నాం. భలే అనిపించింది. అసలు చాలా సరదాగా గడిచిపోతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రెండ్స్తో కలిస్తే ఆ సరదానే వేరండి అసలు. నేనైతే సొంత ఇల్లు కట్టుకోవాలని ఇలా 3 రాళ్ళు మర్రి చెట్టు కింద పెట్టి స్వామివారికి దండం పెట్టుకున్నాం. ఇప్పుడు సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకా కిందికి వెళ్ళిపోవటమే. కిందికి వస్తుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురయ్యారు మాకు. ఇక్కడ దర్శనానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసి వెళ్ళే వాళ్ళు చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్.